చూడ్డానికి పులిహోరలా కనిపిస్తుంది కానీ ఇది పులిహోర కాదు. ఇది వన్ ఆఫ్ మహారాష్ట్రన్ ఫేమస్ రెసిపీ అయిన సుశీల అనమాట. దీన్ని మా ఇంట్లో అయితే వారంలో 2-3 రోజులు ఖచ్చితంగా చేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ. దీనికోసం పేలల్ని యూజ్ చేస్తాము. నార్మల్ పేలలు ఉంటాయి కదా, అవి తీసుకోండి. వాటితోటే చాలా బాగా వస్తుందన్నమాట. అయితే కొంచెం వాటర్లో ముందుగా పేలల్ని వేసేసుకొని దీన్ని ఒకసారి ఈ విధంగా నీళ్ళలో డిప్ చేసేసి పక్కన తీసి ఈ విధంగా పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ చేసేసుకొని కొన్ని పల్లీలు వేసుకోవాలి. కొన్ని కాదు, కొన్ని ఎక్కువే వేసుకుంటాము మేము. మాకు నాన్ వెజ్ తప్ప మిగతా వెజ్ కర్రీస్ అన్నిటికీ కూడా పల్లీలు అనేటివి వాడుతూ ఉంటామన్నమాట. ఇది కొంచెం వేగి పక్కన చేసేసుకున్నాను. తర్వాత ఇందులోని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసేసుకొని ఎంచక్క ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే యాడ్ చేసుకుందాము ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు మరీగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుందన్నమాట. ఇందులోనే ఇప్పుడు వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. టమాటా అనేది ఆప్షనల్, అది మీ చాయిస్, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు. కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న పేలలన్నిటిని కూడా ఇందులో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు పైనుండి కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసి సర్వ్ చేయండి. ఇది వేడివేడిగా సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. మా వాళ్ళకి ఇది సర్వ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కాందా అయితే ఉండాల్సింది. కాందా అంటే ఉల్లిపాయ అనమాట. దాన్ని ఇలా కొట్టేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి. తెలుగులో మనకు దీని పేరు ఎగ్జాక్ట్గా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.